పాణ్యం పసుపుమయంగా మారింది. టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి నామినేషన్ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీతో కదం తొక్కారు. తమ అభిమాన నేత చరితమ్మకు స్వాగతం పలుకుతూ ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఆశీర్వదించారు. మరి పాణ్యంలో గౌరు చరితారెడ్డి విజయం ఖాయమైందా? వాజ్ ది స్టోరీ. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఈసారి చరిత్ర తిరగరాయనున్నారా? పాణ్యం గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారా? ఇవాళ జరిగిన గౌరు చరితారెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీ చూస్తే అవుననే అంటున్నారు పాణ్యం ప్రజలు. బాబు షూరిటీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన పర్యటించిన గౌరు చరితారెడ్డి సూపర్ 6 పథకాల గురించి ప్రచారం చేస్తూనే ఈ క్రమంలో తనను గెలిపిస్తే పాణ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి సంక్షేమ, అభివృద్ధి నెలకొల్పుతామని గౌరు చరితారెడ్డి ప్రజల్లో నమ్మకం కలిగించారు. దీనికి సాక్ష్యమే ఇవాళ నామినేషన్ ర్యాలీలో గౌరు చరితారెడ్డికి దక్కిన అపూర్వ ప్రజాదరణ. గౌరు చరితారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పాణ్యం నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలిరావటంతో పాణ్యం పసుపుమయంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భర్త, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకట్రెడ్డి, కుటుంబ సభ్యులు, అభిమానులు తోడురాగా పాణ్యంలోని తన స్వగ్రాహం నుంచి కర్నూలు జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమంలో దాదాపు 11,000 మంది వరకు తెలుగు కదం తొక్కినట్టు తెలుస్తోంది. పాణ్యం ప్రజలు సైతం ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొని చరితారెడ్డిని ఆశీర్వదించారు. మొత్తంగా పాణ్యంలో ఈసారి మార్పు తథ్యమని, గౌరు చరితారెడ్డి భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు.